ఆ రోజు నాకు తగిలిన గాయం కేవలం నా శరీరానికే కాదు, నా మనసుకి కూడా గట్టిగా తగిలింది. నా పేరు అర్జున్. అమ్మ లేదు. తండ్రి ఎప్పుడూ తన పనిలో బిజీగా ఉండటం వల్ల నన్ను సరిగ్గా పట్టించుకోలేదని నా బాధ. అందుకే దారి తప్పి చెడు వ్యసనాలకు బానిసయ్యాను. నాన్న ఎంత చెప్పినా వినేవాడిని కాదు. ఒకరోజు బాగా తాగి మైకంలో నడుచుకుంటూ వస్తుండగా వేగంగా వచ్చిన ఒక కార్ నన్ను ఢీకొట్టింది. రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉన్న నన్ను చూసి ఒక చిన్న బాయి తన తాతయ్య సహాయంతో హాస్పిటల్లో చేర్పించాడు. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి తలకి కట్టుతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. నా పక్కనే ఆ అబ్బాయి కూర్చుని ఉన్నాడు. అతని పక్కన ఒక మెడల్, ఒక చెస్ బోర్డు ఉన్నాయి. ఆ అబ్బాయి ఒంటరిగా చెస్ ఆడుకోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అన్నా, లేచావా? ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు ఆ పిల్లాడు. బాగానే ఉంది తమ్ముడు, నువ్వేనా నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అని అడిగాను. అవును అన్నా, నేను మా తాతయ్య కలిసి తీసుకువచ్చాం. తాతయ్య వెళ్ళిపోయారు, నువ్వు లేచాక వెళ్ళామని నేను ఆగాను అన్నాడు. అది సరే, ఒంటరిగా చెస్ ఆడుతున్నావేంటి అని అడిగితే, నా రాత్రి ఓపెన్ టోర్నమెంట్లో ఆడి గెలిచాను అన్నా, ఇదిగో ఈ ప్రైజ్ కూడా వచ్చింది. ఆ సంతోషంలో వస్తుండగానే నిన్ను చూశాను అని చెప్పాడు. ఎప్పటినుంచి ఆడుతున్నావు అని అడగగా ఆ అబ్బాయి తన కథ చెప్పాడు. నాకు 5 ఏళ్లు ఉన్నప్పటినుంచే మా అమ్మ నాకు చెస్ నేర్పించింది. ఒక ప్రమాదంలో అమ్మనాన్న ఇద్దరూ చనిపోయారు. అప్పటినుంచి మా తాతయ్య నన్ను ఒక చెస్ మాస్టర్ దగ్గర చేర్పించారు. ఆయనకు ఒక అకాడమీ ఉంది. నా బాధ్యత అంతా ఆయనే చూసుకుంటున్నారు. మా అమ్మ నన్ను పెద్ద ఛాంపియన్గా చూడాలనుకుంది. అందుకే అమ్మ కోరిక కోసం ఎల్లుండి జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్లో గెలవాలని కష్టపడుతున్నాను అన్నాడు. ఆ మాటలు వినగానే నా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి గుండె బరువెక్కింది. 16 ఏళ్ల వయసులో నేను కూడా చెస్ ఛాంపియన్నే. మా అమ్మ కల కూడా నన్ను గొప్ప ప్లేయర్గా చూడాలని. ఆ రోజు వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీకి వెళ్లాల్సిన సమయం. అమ్మకి ఆరోగ్యం బాలేకపోవడంతో నేను రాలేను, నువ్వు వెళ్ళు అని చెప్పింది. కాని నేను మొండికేసి అమ్మని బలవంతంగా వెంట తీసుకెళ్లాను. రోడ్డు మీద ఆటో కోసం ఎదురుచూస్తుండగా అమ్మ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఆలస్యమైపోయింది. డాక్టర్లు ముందుగా తెచ్చి ఉంటే బతికేది అని చెప్పారు. అప్పుడే నాన్న ద్వారా తెలిసింది, అమ్మకి బ్రెయిన్ ట్యూమర్ అని. ఆ విషయం దాచి నన్ను ఛాంపియన్గా చూడాలనుకుంది. నాన్న కోపంతో, నీ మొండితనం వల్లే అమ్మ చనిపోయింది, తన కలను నువ్వే నాశనం చేశావు అని తిట్టారు. ఆ నేర భావనతో నేను చెస్కి దూరమయ్యాను. నాన్నతో మాట్లాడటం మానేశాను. నా వల్లనే అమ్మ పోయిందని తాగుడికి బానిసయ్యాను. కాని ఈ చిన్న పిల్లాడి మాటలు నా కళ్ళు తెరిపించాయి. అమ్మ నాన్న లేకపోయినా అమ్మ కోరిక కోసం వాడు అంతలా పోరాడుతుంటే నేను మాత్రం నాన్న ఉన్నా పట్టించుకోకుండా గతాన్ని తలుచుకుంటూ ఆగిపోయాను. వెంటనే తేరుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నాను. అక్కడ ఆ పిల్లాడిని చూశాను. అతని వెనక మా నాన్న నిలబడి ఉన్నారు. ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా, ఇతనే మా గురువుగారు, నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది ఆయనే అని నాన్నను పరిచయం చేశాడు. ఆ మాట వినగానే నాకు కన్నీళ్లు ఆగలేదు. నాన్న నన్ను పట్టించుకోవడం లేదనుకున్నాను, కాని ఆయన నా మీద కోపంతో కాక, అమ్మ కోరికను నా ద్వారా కాకపోయినా మరొకరి ద్వారా తీర్చాలని అకాడమీ పెట్టి ఎందరో పిల్లలను తీర్చిదిద్దుతున్నారని అర్థమైంది. నేను మళ్లీ చెస్ బోర్డ్ ముందు కూర్చున్నాను. ఆ పట్టుదలతో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచి నాన్న కాళ్ల మీద పడి క్షమాపణ అడిగాను. అమ్మ కలను నెరవేర్చాను. మనకు తగిలిన గాయాలను కేవలం బాధగా చూడకూడదు, వాటిని మన గెలుపుకు స్ఫూర్తిగా మార్చుకోవాలి. అది శరీరానికైనా మనసుకైనా.